ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వకృపానిధిగు దేవుడు గడిచిన సందేశములో మనందరితో దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు అన్న విషయాలను కొన్నింటిని మనం ధ్యానం చేశాం. చాలా విషయాలు ప్రార్థన గురించి అనేకమైన విషయాలు వేద గ్రంథంలో ఉన్నాయి. కొన్నింటిని మాత్రమే ఆయా సందర్భాలలో మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు బెతెస్దా అనబడే ఒక కోనేరు ఉంది. ఆ కోనేరులో చాలా ఏండ్ల నుంచి 38 ఏండ్ల నుంచి ఒక రోగి అక్కడ పడి ఉన్నాడు. దేవుని దూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే ముందు ఆ నీళ్ళలోనికి దిగుతారో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను ఏమోదగని రాబడింది, స్వస్థపరచబడును అని యోహాను సువార్త 5లో మనం చూస్తాం. కోనేరు దేవుని సంఘం, నీళ్లు కదిలించుట, హృదయ కదిలింపును చేయువాడు దేవుని సేవకులు. పాప రోగముతో ఉన్న విశ్వాసిగా లేదా మనిషిగా నువ్వు స్పందిస్తే, ఆ వాక్యాన్ని మొదట నువ్వు స్వీకరిస్తే ఎట్టి బలహీనతలో నుంచైనా దేవుడు విడిపిస్తాడు. ఇలాంటి ఎన్నో ఆత్మీయ అర్థాలను మనము చెప్పుకోవచ్చు. ఈ సమయంలో దేవుడు ఎవరి ప్రార్థన వినడు అనబడే మాటలు కొన్ని ధ్యానం చేటుకు మరొకసారి మూలవాక్యంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథం 65వ కీర్తన మరొకసారి 2వ వచనాన్ని చూద్దాము. ఇదివరకు అదే విషయంతో నుంచే మనం ప్రారంభించాం. మరలా ఒకసారి ఆ విషయాన్ని చూద్దాం. 65వ కీర్తన 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. చాలు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మన దేవునికి ఉన్న అనేకమైనటువంటి పేరులలో గొప్ప పేరు ప్రార్థన ఆలకించువాడు. ప్రార్థన ఎంత శక్తివంతమైనది అనంటే, 2వ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా అనబడే దేశము మీద ఒక అణుబాంబును వేశారు. బాంబు వేసినప్పుడు వెంటనే చచ్చిపోయిన వాళ్ళు 1,00,000 మంది. ఆ రేడియేషన్ కు తర్వాత మరుసటి రోజు అలాగా చనిపోయిన వాళ్ళు 1,50,000 మంది. అంటే బాంబు శక్తి ఎంతదో చూడండి. అయితే ఆ బాంబును తయారు చేసిన వ్యక్తి ఒకానొక సందర్భంలో ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఏంటంటే, నేను హిరోషిమా ఈ ప్రదేశముల మీద వేసిన బాంబు శక్తి కన్నా ప్రార్థన చాలా శక్తివంతమైనది అని చెప్పాడు ఆయన. అది తెలియక ఇలాగంటూ నన్ను తప్పుగా అనుకోమాకండి. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసి నాశనాన్ని కొని తెచ్చుకుంటున్న కుటుంబాలు, నామకార్థపు భక్తి, ఆ ప్రార్థన శక్తి, ఆ గొప్పతనం తెలియక, అందుకే బైబిల్ గ్రంథంలో అంత్యదినములలో అపాయకరమైన కాలముల గురించి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో మాట్లాడుతూ, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఏం చేస్తున్నారు అంటే, మా అవసరాల కొరకు ప్రార్థన. మాకు ఎప్పుడో ఒకసారి ఇబ్బందులు వస్తాయి, అప్పుడు ప్రార్థన అవసరం. బాగున్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు ప్రార్థన అవసరంలా. ఏమంటే ఇంకో 2 ఏళ్ళు ఉంటాయి, 3 ఏళ్ళు ఉంటాయి అప్పు, అవి తీరిపోయిన తర్వాత ప్రార్థన. తీరిపోకముందు నువ్వు పోతే, తీరిపోవాలన్నది ఆలోచన మంచిదేలే, దానికి ముందు నువ్వు పోతే అప్పు తీరిపోయి అలా ప్రక్కన పెట్టు. నువ్వు పోతే బ్రతుకునిచ్చిన దేవుని ఎడల కృతజ్ఞత లేని మానవ జీవితం అండి. అయితే ఈరోజు ఎవరి ప్రార్థన వినడో చూద్దాం ఒకసారి.
రండి మొదటి విషయానికి వెళ్దాం. 8వ అధ్యాయం సామెతల గ్రంథం 9వ వచనము. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన రైట్. మొదటిది వాక్యము వినకోకుండా చేసే ప్రార్థన హేయము. ధర్మశాస్త్రం అని రాయబడింది ఎక్కడ? ధర్మశాస్త్రము అనగా దేవుని వాక్యమే. ఆయన అన్నాడు వాక్యము వినకుండా చెవిని తొలగించుకొని. ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంట. ఆ ప్రార్థన ఏం ప్రార్థన చేస్తావు నువ్వు వాక్యం అనుకోకుండా? ఇప్పుడు అన్నం వండుకోకుండా ప్లేట్ కడిగి ఏం చేస్తావు? వండుకుంటే కదా ప్లేట్లో పెట్టుకొని తినేది. వండుకోకుండా నువ్వు ఏం తింటావు ప్లేట్లో? అంటే అడక్కచ్చుకుంటావా పోయి? అర్థం ఏంటంటే దేవుని వాక్యం వినవు, నువ్వు ఏం ప్రార్థన చేస్తావు నువ్వు? ఇప్పుడు మళ్ళా అక్కడ ఒక మాట రాయబడింది, విని కూడా. అది అర్థం. విని కూడా చెవిని ఏం చేశారట? తొలగించుకొని. ఇది మాకు కాదు. ఆయన ఎన్నో చెప్తాడబ్బా. ఆ బైబిల్లో అట్లా ఉండొచ్చులే. మా పరిస్థితి ఏంటి, మా ఇబ్బందులు ఏంటి? ఏమంటే మీ పరిస్థితిలో మీ ఇబ్బందులో దేవుడు కలిగించినవా ఎవరికైనా? ఇప్పుడు ప్రతి కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయి. ఒకవేళ నా వ్యక్తిగత జీవితంలోనో, కుటుంబ జీవితంలోనో, పిల్లల జీవితంలోనో, అలాగే మీ జీవితంలో, పిల్లల జీవితంలో, కుటుంబ జీవితంలో ఏయో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు దేవుడు కలిగించినవా? దేవుడు ఎందుకు సమస్యలు కలిగిస్తాడు? ఆ సమస్యలకు కారణం దేవుని వాక్యము విని కూడా నిర్లక్ష్యం వహించావు చూడు, నువ్వు కారణం, దేవుడు కారణం కాదు. అంటే నీ చెవిలోకి ఆ మాటలు వెళ్ళాయి, నువ్వు విన్నావు, కానీ దాన్ని నిర్లక్ష్యం చేసావు. మనకెందుకులే, అయితే ఇప్పుడు నాకెందుకులే అనుకున్న నువ్వు కూడా ఒక రోజు ప్రార్థన చేస్తావు. ఆ రోజు నీ ప్రార్థన దేవుడు వినడు. అందుకే దేవుడు రాకడ గురించి చెప్పింది. ఆ దినమునట ఆయన సన్నిధానంలో కూడినటువంటి వారు విడవబడిన గుంపులో ఉన్నప్పుడు, ఎత్తబడిన గుంపులో ఆయన వాక్యానుసారంగా బ్రతికిన వాళ్ళు ఎత్తబడుతున్నప్పుడు రొమ్ము కొట్టుకొని, ఇలాగ ఎదలు కొట్టుకొని అయ్యో అని చెబితే దేవుడు ఆ రోజు చలించడు. ఇంకా కొంతమంది అన్నారు, మేము నీ నామమున అద్భుతములు చేయలేదా, దయ్యములు వెలగొట్టలేదా, మహత్కార్యములు చేయలేదా, నూనె ఎమ్మలేదా, ఖర్చు ఎమ్మలేదా, తగిలితే జబ్బులు బాగయ్యాయి కదా అని అంటే దేవుడు అంటాడట, అక్రమము చేయువారులారా నా యొద్ద నుంచి గెట్ అవుట్, వెళ్ళిపో పక్కకు ముందు. ఇప్పుడు చెప్పండి, ఇంతవరకు దేవుడు నిన్ను నన్ను తన కృపాహస్తాల కింద భద్రపరిచి గొప్ప కనికరము చేత కాపాడుతూ, పోషిస్తూ, సంరక్షిస్తూ ఎన్నో మేలులు. నేను ఎప్పుడండి విశ్వాసులకైనా సంఘానికైనా ఒక్క విషయము, ఏ ఇంటికి వెళ్ళినా కూడా చెప్పే ఒక విషయం ఏంటంటే, దేవుడు మనకు చేసిన మేలుకు మనము ఎప్పుడు ఏమై ఉండాలి? కృతజ్ఞులమై ఉండాలి. ఆయన చేసిన మేలు ఒక వారానికో, ఒక నెలకో, ఒక సంవత్సరానికో సరిపడవి కాదు, జీవితం అంతటికీ సరిపడ మేలు ఆయన చేసే మేలు. ఒక నెలకు చేసిన మేలు, ఒక సంవత్సరానికి చేసిన మేలు, ఒక ఇంటికి చేసిన మేలు, ఒక ఒంటికి చేసిన మేలు కొంతవరకే పరిమితమైతే మన జీవితానికి చాలినన్న మేలులు చేసింది ఆయన వాక్యము ద్వారా, వాక్యమైన దేవుడు చేస్తే దాన్ని నువ్వు మరచి చేసే ప్రార్థన, వాక్యం విన్నట్టు, నాకు కాదులే అన్నట్టు నిర్లక్ష్యం. గుర్తుపెట్టుకోండి ప్రభునందు ప్రియులారా, అలాంటి కుటుంబాలు వృద్ధి చెందవు, అభివృద్ధిలోకి రావండి. ఆర్థిక మాంద్యము అంటే ఏంటంటే, సంపాదన 100 అయితే, ఆర్థిక మాంద్యం దేనంటారంటే, సంపాదన 100 అయితే ఖర్చు 1000 అయినప్పుడు
జీవితంలో ఎప్పుడైనా కోలుకోగలరా మీరు చెప్పండి? సంపాదన 100, ఖర్చు 1000, జీవితాంతం కష్టపడి కోలుకోగలరా? నెవర్. ప్రార్థన లేకుండా చేసే జీవితం, వాక్యము లేకుండా చేసే జీవితం అంతే. ఎప్పుడు వృద్ధి చెందవు చూడండి, ఎప్పుడు బాగుపడే దాఖలాలు ఉండవు. వాళ్ళు అనుకుంటారు ఎప్పుడో ఒకసారి ఎట్లా బాగుపడతావు? ఎప్పుడో ఒకసారి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నాకు వేరుగా ఉండి మీరేమి ఏమి చేయలేరు. మీరు ఈ తిక్క అంతే. దేవునిలో ఉండి ఏమైనా చేసుకోవచ్చు. అదే యోహాను సువార్త 15లో చెప్పింది, తీగె ద్రాక్షావల్లిలో ఉంటే ఈరోజు కాకపోతే రేపైనా ఫలిస్తుంది. చెట్టులో మొక్క నాటబడినటువంటి మొక్క వేరులో లేకపోతే ఆ తీగ ఆ చెట్టుకు అంటబడి ఉంటే ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు ఫలాలు అయితే వస్తాయి. అసలుగా ఆ చెట్టుకు సంబంధం లేకుండా కట్ అయి ఉంటాయి, ఎక్కడ వస్తాయి ఫలాలు? నువ్వు నీళ్లు పోయి ఎరువు ఏమన్నా వేయినో ఏం ఉపయోగంలా. అందుకే దేవుడు అన్నాడు, వాక్యము వినకుండా అంటే విన్నాం కదన్నా, వినినా చెవులేకి పోయినాయి కానీ జోరిగా తోలుకున్నట్టుగా తోలుకొని హృదయంలోనికి అనువదించుకోకుండా యథావిధిగా అదే జీవితము జీవించే నీ జీవితము ఎప్పుడు నీ ప్రార్థన వినపడదు. మళ్ళా చెప్పమంటారా? ఆదాయం 100, వ్యయం 1000. మీరు అనుకోవచ్చు, నీకేం లేనా వాళ్ళు వీళ్ళు కానుకిస్తుంటే, లేకపోతే నీకేం లేనా వాళ్ళు వీళ్ళు ఏదైనా సహకరిస్తుంటే నీకు పెద్దగా అనిపించదులే అని. ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఏంటి ఆ గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఒకేసారి నేనేం తహసీల్దార్ కూర్చొని కాదు, బిల్ కలెక్టర్ మా నాయనేం కాదు, లేకపోతే మాకు ఇల్లు వాకిళ్ళు అన్నీ ఇక్కడ ఆల్రెడీ సెట్ చేసి పెట్టి దీంట్లో నువ్వు ఉండు దీంట్లో నువ్వు తిన్న వాళ్ళం కాదు. మేము కష్టమేంటో, నష్టమేంటో, ఆకలి ఏంటో, అవమానం ఏంటో, బాధ ఏంటో అడుగు నుంచి వస్తున్న వాళ్ళమే. వచ్చిన వాళ్ళం కాదు, వస్తున్న వాళ్ళమే. అడుగు నుంచి వచ్చేటప్పుడు కూడా వాక్యము మీద, దేవుని సన్నిధి మీద, దేవుని పాదముల మీద. అందుకే బైబిల్ గ్రంథం చెప్పిన మాట ఏంటో తెలుసా? 2 ఇల్లు కట్టాడంట, ఒకడు ఇసుకలో ఒకడు బండ మీద. ఈ ఏదో ఇల్లు అని చెప్పేసి అంటే సముద్ర పక్కన కట్టుకునే ఇల్లు కాదు, ఇవి మన జీవితమే. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:3-6లో ధైర్యమును, నిరీక్షణను, విశ్వాసంతో కూడినటువంటి ఇవి కొనసాగిస్తున్నప్పుడు చివరి వరకు కొనసాగితే మనమే ఆయన ఇల్లు అంటాడు. 6వ వచనంలో మన ఇల్లే. ఇప్పుడు మన ఇల్లు అనబడేటటువంటి జీవితాన్ని కట్టుకునేటప్పుడు ఎన్నో శోధనలు, శ్రమలు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, తిండి లేని రోజులు, ఇల్లు, అప్పు, వాకిలి ఇవన్నీ కట్టుకునేటటువంటి పరిస్థితులలో పడిపోదాం, ఈరోజు ప్రార్థన లేకపోతే ఏమైంది అని అనుకున్నప్పుడు అలాగనుకునే జీవితాలు ఇసుకలో మాదిరి కొట్టుకుపోతాయి. బండ మీద, వాక్యము మీద కట్టుకున్న జీవితాలు ఎన్ని శోధనలు ఎదురైనా పడవు, నిలిచి ఉంటాయి. చెప్పండి, ఇప్పుడు ఎవరి ప్రార్థన వింటాడు దేవుడు? అప్పుడప్పుడు పెళ్లిళ్లకు, కార్యాలకు బంధువులు వచ్చినట్టు వచ్చారు చూడండి, అటు వస్తారు కొంతమంది, వచ్చినారు ఇప్పుడు కూడా. ఏం భక్తో పాపం, సిగ్గు అనిపిదండి దేవుడు చేసిన మేలను కృతజ్ఞత లేకోకుండా బ్రతికేటప్పుడు. నరమాత్రుడు ఏ పాటివాడు, మనిషి ఏ పాటివాడు, కలిగి ఉన్నది ప్రతిదీ దేవుని వల్ల కలిగితే, మళ్ళా చెప్తున్నాను, ఆ దేవుడు చేసిన మేళ్ళు 1 సంవత్సరానికి, నెలకు పరిమితం కాదు. జీవితం అంతటికీ మేలు చేసిన వాడైతే ఆ మేలు చేసే దేవుని మాటనే చెవిలో వేసుకోవడం లేదు అని అంటే నువ్వు చేసే ప్రార్థన ఏ ఉపయోగం ఉండదు. కొంతమంది దున్నపోతు మీద చినుకు పడతారు చూడండి, అది అట్లా ఎదిలించుకుంటుందే తప్ప అరే మురికి పోగొట్టుకుందాం అనుకోదు. అలాంటి స్వభావాలు
ఒక్కడు చెప్పగలను, మరలా చెప్పగలను, నా నోటి వెంట వచ్చిన మాటలు నా ప్రభు ఇప్పటిదాకా ఏవి ఆప్ చేయలే. ఎందుకంటే దేవుని మాటలు చెప్తారు కాబట్టి. ఆయనకు వేరుగా ఉండి మనమేమి, నేను కూడా అండి, మీరే కాదు, ఆయనకు వేరుగా ఉండి కడుపు కోసం బోధించే బోధలు ఆగిపోతాయి. జోబీలు డబ్బుల కోసం బోధించే బోధలు ఆగిపోతాయి. వాక్యము మాత్రము బోధించే బోధ ఆగిపోయినా బ్రతికున్న కాలము తదుపరి పరమునకు తీసుకుని వెళ్తుంది. దేవుడు లేకోకుండా ఏమీ చేయలేదు, ఏమి చేయలేదు. ఈ గదిలో మనం కూర్చొని ప్రార్థన చేయాలంటే వెలుగు అవసరం. అన్ని ట్యూబ్లైట్స్ వెళ్ళకపోయినా అట్లీస్ట్ ఒకటి వెలిగినా మనం బతకచ్చు, లోపల కూర్చోవచ్చు చీకట్లో కాకోకుండా. అలాగే మన ఆత్మీయ జీవితానికి వాక్యం అత్యంత శక్తివంతమైనది. ఆ వాక్యము లేకపోతే చేసే ప్రార్థన దేవుడు వినడు. రెండో విషయానికి వద్దాం, చాలా విషయాలు ఉన్నాయి, రెండో విషయానికి వద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15-16 వచనాలు చూద్దామా? యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15-16 వచనాలు చూద్దాం. మీరు మీ చేతులు చాపిన ప్రార్థన అనే మాట వినను అనే మాట, వినకుండా అనే మాటలు ఉంటే నేను చదివించకు చూడ. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును. మీరు బహుగా ప్రార్థన చేసినను వినను నేను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మును కనుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపు. చాలు ప్రియులారా. రెండవది, ఎవరి ప్రార్థన దేవుడు వినడు అనంటే దుష్క్రియలు చేసే వారి ప్రార్థన దేవుడు వినడు. దుష్క్రియలు అంటే చెడు పనులు అని బైబిల్ గ్రంథం చెప్పింది. చెడు పనులు చేయటం బుద్ధిహీనుడికి ఆటగా ఉంది అన్నాడు జ్ఞాని. కొంతమందికి ఆటలాడన్నమాట. మనం అనొచ్చు, మేమేం చెడు చేసినామన్నా? దేవుని సన్నిధి లేకుండా బ్రతికే బ్రతుకు చెడు. ఇంకా దేవుని వాక్యాన్ని మనం చూస్తే, దేవుని వాక్యము లేదనుకో నీ అంతరంగంలో, నువ్వు చేసే పనులు తిరుగుబాటుతో సమానం. ఉదాహరణకు, పాలు తేనెలు ప్రవహించు దేశానికి 6 లక్షల కాలుబలం బయలుదేరారు, ఐగుప్తు నుంచి కనానుకు. వినండి బాగా. ఈ ప్రయాణం అయినటువంటి వాళ్ళల్లో మోషే, అహరోను, మిరియాము, వీరితో పాటు కోరాహు, దాతాను, అబిరాము అందరున్నారు. అందరూ అద్భుతాలు చూశారు. మోషే గారు చేసిన 10 తెగుళ్ళ గురించి తెలుసు. వస్తున్నప్పుడు ఎదురుగా ఎర్ర సముద్రం వచ్చింది, అది 2 పాయలుగా చేసింది చూశారు. నీళ్లు బండను కొట్టి దేవుడు నీళ్ళు ఇచ్చాడు చూశారు. దేవదూతలు భుజించే ఆహారం తిన్నారు, కొవ్వు ఎక్కి తిరగబడుతున్నారు. ఇప్పుడు 6 లక్షల మందిలో తిరగబడింది 3 కదండి, కోరాహు, దాతాను, అబిరాము. వీళ్ళకి సపోర్ట్ చేశారు 250 మంది. ఈ క్రియ, ఈ పని మంచిది కాదు. అందుకే దేవుడు కలుగు చేసుకోక ముందు మోషే గారు చెప్పి చూశాడు, అయ్యా వద్దురా బాబు ఇదంతా ఎందుకు అని. మీతో మాకు పనిలా, ఇందులో ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే, నువ్వే కాదు ప్రార్థన మేము కూడా చేసుకోగలం. రేపటి దినాన్ని కావాలంటే నువ్వు తీసుకురావాల్సిన ధూపం నువ్వు తీసుకురా, మేము తీసుకురావాల్సిన ధూపార్తులు మేము తీసుకొస్తాం, మా ప్రార్థన కూడా వింటాడు దేవుడు అని అన్నారు. మోషే గారు దేవుని దగ్గరికి వెళ్ళి, ఏంటి ప్రభు వాళ్ళు, నువ్వు ఆ ధూపార్తులను స్వీకరించద్దు, పిలిచి నడిపిస్తున్నది మోషేను. ఈడు మధ్యలో వచ్చిన వాళ్ళు వీళ్ళంతా, వీళ్ళ క్రియలు సరైనవి కాదు. అందుకే దేవుడు అన్నాడు, వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. మీరు గమనించాలి ఆ విషయం. అందరూ ధూపార్తులు పట్టుకొని వచ్చారు,
దాతాను, కోరాబు, అభిరాములు కూడా వచ్చి ప్రార్థనకు వచ్చారు. మా ధూపాలు కూడా తీసుకొని మా ప్రార్థన ఆలకించు అని. దేవుడు వారి ప్రార్థనను ఏం చేయలే? వినలా ప్రియులారా. ఎందుకు? గుర్తుపెట్టుకోండి, వారి క్రియలు మంచివి కావు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, వాక్యము వినకుండా చేసే ప్రార్థన దేవుడు వినడు. దుష్క్రియలు చేస్తూ చేసే వారి ప్రార్థన కూడా దేవుడు వినడు. అందుకే అక్కడ చాలా విషయాలు చెప్పాడు. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ముందు మీ హృదయాన్ని ఏం చేయాలి? మీరు కడుక్కుంటారు బాబు బాగా అన్నాడు. ఇంకొక మాట చూసి ముగిద్దాం, చాలా ఉన్నాయి. ఇంకొక మాట చూద్దాం. ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చూద్దాము. ఇర్మీయాతో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొరనైనను ప్రార్థనైన చేయకుము, నన్ను బతిమాలు కొనగాకు, నేను నీ మాట వినను. ఎవరితో చెప్తున్నాడు? ఇర్మీయాతో. ఎందుకు చెప్తున్నాడు? ఈ 7వ అధ్యాయం అంతా మీరు తర్వాత చూస్తే 3వ వచనంలో టూకీగా అలాగే చెప్పుకొని వెళ్తాను. మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. 4వ వచనం, యెహోవా ఆలయము, ఇది యెహోవా ఆలయం అని మీరు చెప్పుకుంటున్నారే. 5వ వచనం, మీరు యథార్థముగా చెక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని తప్పక న్యాయము జరిగించి, ఇలాగ మాట్లాడుకుంటూ వస్తూ ఆయన చాలా చక్కటి మాటలు చెప్పుకుంటూ ఈ అధ్యాయం అంతా మనం చూస్తూ వచ్చినప్పుడు వారు దేవుని మాటకు లోబడని వారు. అందుకే ఇప్పుడు సేవకునితో అంటున్నాడు, వాళ్ళు లోబడరు బాబు, నువ్వు వాళ్ళ గురించి ప్రార్థనలు చేయగాకు. ఇర్మీయా అన్నాడు, లేదు ప్రభు అని బతిమాలుకుంటాను. ఆయన అంటాడు, నువ్వు బతిమాలుకొనగాకు. నువ్వు ఒకవేళ బతిమలాడినా నేను మాత్రం నీ ప్రార్థన విన్ను. అప్పుడప్పుడు ఇంట్లో కూడా అదే జరుగుతుంది చూడండి. అమ్మ రికమెండేషన్ చేస్తుంది, నీళ్ళేబ్బా వాడి ఇబ్బంది పడినాళ్ళు, నువ్వు వాని గురించి చెప్పగాకు, లేదా నాన్నతో వాళ్ళ గురించి మాట్లాడగాకు. ఎందుకు? వాళ్ళకి ఆల్రెడీ మేము చాలా మాటలు చెప్పాం, వారు వినలా, తిరగబడే వాళ్ళు, వాళ్ళ స్వభావం సరైనది కాదు, వాళ్ళ గురించి నువ్వు చెప్పగాకు, వదిలేయి. అలాంటి అనుభవాలు మనకు ఎప్పుడో ఒకసారి ఎదురైంటాయి. ఇప్పుడు సేవకులుగా మా ధర్మం ఏంటంటే ప్రతి ఒక్కరి కొరకు మొరపెట్టడం, మీ బాధను మా బాధగా చేసుకొని, మీ కన్నిటిని మా కన్నిటిగా చేసుకొని, మీ ఏడుపుతో మేము పాలి భాగస్తులమై మేము ఏడ్చి, ప్రభువా ఆ గొర్రె ప్రభువా, ఈ మేక ప్రభువా, ఈ ఏదో పొరపాటు జరిగిందిలే, కుటుంబం కట్టు నాశనం అయిపోతారు ప్రభువా అని మేము చెప్పినప్పుడు వినింటాడు దేవుడు. విన్న తర్వాత వీళ్ళు కృతజ్ఞులే ఆయన పాదాల చెంత ఉంటే ఆయన సంతోషమే. ఏరు దాటినాక తెప్పబ్బా ఎంత మంచిది, తెప్ప లేకపోతే అస్సలు ఆ పక్క రాలేమన్నారంట. ఏరు దాటినారు, ఇంకా అంటే సమస్యలోంచి బయటకు వచ్చినారు. ఈ ఏరు దాటడానికి, ఆ పడవ మీద నుంచి ఆ పక్కకు రావడానికి ఏ తెప్పైతే వేశారో మనం దాటాం కాబట్టి ఈ తెప్పను తగలేశారు. ఇంకా ఎందుకు? అయిపోయింది అవసరం. ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసేటటువంటి స్వభావం, మేలు పొందిన తర్వాత కృతజ్ఞత లేకపోతే మరలా వాళ్ళ గురించి మళ్ళా ఇంకోసారి మాట్లాడాల్సి వచ్చినప్పుడు దేవుడు అంటాడు, నీ పని నువ్వు చూసుకో, నోరు మూసుకో. అది కాదు ప్రభు, వాళ్ళు అప్పుడప్పుడు అవన్నీ మాకు తెలిసిలే, పోయి నువ్వు నోరు మోయి. ఇర్మీయా అదే అన్నాడు, నువ్వు మొరపెట్టగాకు, నేను వినను, నువ్వు బ్రతిమా నాకు, నేను వినను. గుర్తుపెట్టుకోండి, నాకైనా మీకైనా ఈ జీవన యాత్రలో సమస్యలు ఒక్కసారి మాత్రమే రావు. ఈ లోకము సమస్యల సుడిగుండం.
ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అనారోగ్యమో, బలహీనతో, బాధో, పిల్లలు, కుటుంబమో, వ్యక్తిగత జీవితం ఏదో ఒకటి రాకపోదు. అప్పుడు నా కొరకు మీరు ప్రార్థించాలన్నా, మీ కొరకు నేను ప్రార్థించాలన్నా, మీరైనా నేనైనా దేవునికి ఏమై ఉండాలి? లోబడే వారమై ఉండాలి. లోబడకపోతే వారి కొరకు ఎవరు ప్రార్థన చేసినా ఏ లాభము ఉండదండి. వారి ప్రార్థనను దేవుడు వినడు. ఇప్పుడు మన ప్రార్థన వింటే మేలా, వినుకుంటే మేలా? వినాలంటే మనం ఆయన మాట, అది మన ప్రార్థన వినాలంటే మనం ఆయన మాట వినాలా. ఆయన మాట వినలేదనుకోండి, మరలా చెప్తున్నాను ప్రియులారా, భూమి మీద పరిస్థితులు ఎప్పుడైనా తారుమారు కావచ్చు. అప్పుడు మనుషులు హ్యాండిల్ చేయలేరు, దేవుడు మాత్రమే హ్యాండిల్ చేయగలడు. తలలో ఉంచుదామా? కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. దేవా, ఎవరి ప్రార్థన వింటావో, ఎవరి ప్రార్థన వినవో, రెండు విషయాలు మీరు మాట్లాడారు. రెండు విన్నాం. మేము వినడం నీ ఉద్దేశం కాబట్టేనేమో ముందే సిద్ధపరిచి మా కొరకు మాట్లాడావు. విన్నాం. ఇప్పుడు మీ వాక్య ప్రకారంగా బతుకుతామా? ఈ పొద్దు కనపడిన మళ్ళీ ఆదివారం కనపరామా? ఏమో నిర్ణయం మీదే. ఒకరోజు మీరు కూడా దేవుని పాదాల దగ్గరికి రావచ్చు. ఆ రోజు ఆయన కూడా ఏం చెప్పాలనో, ఏం చేయాలో మనకన్నా ఆయనకు బాగా తెలుసు. మహోన్నతుడైన దేవా, మహాగణుడైన పరలోకపు తండ్రి, నీ ఘననామమునకు స్తోత్రములు నాయనా. ఎన్నో పర్యాయములు ఇలాంటి మాటలు విన్నా వాత వేయబడిన మనస్సాక్షి, చలనం లేని జీవితాలు నీ చేతులకు అప్పగిస్తూ, పిలాతు వలె మేము చేయి కడుక్కోవడం తప్ప మరొకటి ఏం చేయలేం. నేడు అనబడే సమయం ఉండగానే తండ్రి, నాలో ఇంకా ఏమేం బలహీనతలు ఉన్నాయో సరిచేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నేను, నా కుటుంబానికి సహాయం చేయండి. అలాగే ఈ వాక్యమైన బిడ్డలు కూడా ఏ విషయాల్లో సరి చేయబడాలో మీరు సరిచేసి సరైన దారిలోనికి నడిపించండి. మీరు వినమట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు అనే పదము మేము అనిపించుకోకుండా మా జీవితాలు జాగ్రత్తగా మలుచుకోవడానికి సహాయం చేయండి. ఎవరి ప్రార్థన మీరు వినరో సూటిగా మీ ముఖాంతరములో నుంచి నీ సేవకుని నిలబెట్టుకుని మాట్లాడారు. నాయనా, వినని గుంపులో మేము ఉండకోకుండా మా ప్రార్థన అంగీకరించి సర్వ సృష్టికర్తవైన దేవుడైన నీ ద్వారా గొప్ప మేలు పొందుకొని నీకు సాక్షిగా బ్రతకడానికి కృపనివ్వండి. ఓ నాయనా, ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.